తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. జీవన శైలి మార్పులే మధుమేహానికి చికిత్స అని డీసీ5 డయాబెటిక్ లైన్ ఏ శేషకుమార్ అన్నారు. భీమవరం డిఎన్ఆర్ కళాశాల అతిథి గృహం వద్ద శుక్రవారం వరల్డ్ డయాబెటిస్ డేని పురస్కరించుకుని భీమవరం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఒమిక్స్ నెక్స్ట్ జెన్ ల్యాబొరేటరీ వారి సహకారంతో ఉచిత షుగర్ వ్యాధి పరీక్ష శిబిరం నిర్వహించారు. శిబిరాన్ని ప్రారంభించిన శేషకుమార్ మాట్లాడుతూ మధుమేహం ఇప్పుడు పెద్దవారికే కాకుండా యువతలో కూడా వేగంగా పెరుగుతోందని, 20 ఏళ్లలోపు 11 లక్షల మందికి పైగా పిల్లలు, యువకులు టైప్ 1 మధుమేహంతో బాధపడుతున్నారని, 15-19 ఏళ్ల వయసులో టైప్ 2 మధుమేహం వచ్చే ప్రమాదం గత 3 దశాబ్దాల్లో రెండింతలు పెరిగిందన్నారు. డిఎన్ఆర్ కళాశాల అసిస్టెంట్ సెక్రటరీ రుద్రరాజు రామకృష్ణరాజు, బోసురాజు, కోశాధికారి కొత్త శ్రీను, ఒమిక్స్ ల్యాబ్ ఎండీ కొమ్మల మురళీకృష్ణ మాట్లాడుతూ అధిక బరువు, కుటుంబ చరిత్ర, రక్తపోటు లేదా వ్యాయామం చేయని వారు క్రమం తప్పకుండా షుగర్ పరీక్ష చేయించుకోవాలని సూచించారు. రోజువారీ చిన్న మార్పులు ఎంతో అవసరమని అన్నారు. భీమవరం పట్టణ లయన్స్ క్లబ్ అధ్యక్షులు బోండా రాంబాబు, కార్యదర్శి అల్లు తులసి ప్రసాద్ మాట్లాడుతూ మధుమేహం వయసుతో సంబంధం లేకుండా కోట్లాది మందిని ఇబ్బంది పెడుతున్న వ్యాధి అని, ప్రతి ఇద్దరు చక్కెర వ్యాధి బాధితుల్లో ఒకరికి తమ ఆరోగ్య పరిస్థితి గురించి తెలియడం లేదన్నారు. ప్రపంచవ్యాప్తంగా 42 కోట్ల మందికి పైగా ప్రజలు మధుమేహంతో బాధపడుతున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయన్నారు. అనంతరం సుమారు 250 మందికి ఉచిత షుగర్ వ్యాధి నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. టెస్ట్లో 250 mg డిఎల్ అంతకు మించి ఉన్నవారికి ఒమిక్స్ ల్యాబ్లో HbA1c బ్లడ్ టెస్టులను సుమారు 20 మందికి ఉచితంగా చేశారు. ఈ కార్యక్రమంలో క్లబ్ కోశాధికారి కనగళ్ల విజయరామకృష్ణ, ప్రోగ్రాం కోఆర్డినేటర్ కటికల పుల్లారావు, ఒమిక్స్ ల్యాబ్ డైరెక్టర్ డాక్టర్ పొలగం మధుబాబు, నందమూరి రాజేష్, కోట్ల నాని, తటవతి బద్రి, బటిప్రోల్ శ్రీనివాసరావు, ఆల్ వాకర్స్ సభ్యులు, మార్నింగ్ కాఫీ క్లబ్ సభ్యులు, డిఎన్ఆర్ సైకిల్ క్లబ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఇంటర్నేషనల్ పిలుపు మేరకు భీమవరం లయన్స్ క్లబ్ మరియు భీమవరం ఫెమినా లయన్స్ క్లబ్ వారిచే ఏర్పాటు చేయబడిన ఈ డయాబెటిక్ స్క్రీనింగ్ క్యాంప్కి ఇచ్చేసిన మీ అందరికీ కూడా స్వాగతం పలుకుతూ, దాదాపు డయాబెటీస్ అనేది మన దేశ జనాభాలో ఉన్న 140 కోట్ల మందిలో దాదాపు 10 కోట్ల మంది ఈ డయాబెటీస్ బారిన పడడం జరిగింది. అలాగే ఇంకో 15 కోట్ల మంది ప్రీ డయాబెటీస్ స్టేజ్లో ఉన్నారు. అంటే దాదాపు ఇప్పుడున్న లెక్కల ప్రకారం అయితే ప్రతి 14 మందిలో ఒకళ్ళు డయాబెటిక్ స్టేజ్లో ఉన్నారు, డయాబెటీస్తో సఫర్ అవుతున్నారు. రాబోయే రోజుల్లో ఇది ప్రతి 6గురిలో ఒకళ్ళు ఈ సఫర్ అయ్యే పరిస్థితి ఏర్పడింది. కాబట్టి మనందరం కూడా జాగ్రత్తలు చేసుకొని, డయాబెటీస్ వచ్చిందని మనం ఎలాగో ఆపలేం కాబట్టి వచ్చిన తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ కూడా ఫిజికల్ ఎక్సర్సైజ్ చేస్తూ, డ్రగ్స్ తీసుకుంటూ డయాబెటీస్ని కంట్రోల్ చేసుకోవాల్సిందిగా ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. ప్రపంచ డయాబెటీస్ డే సందర్భంగా మా లయన్స్ డిస్ట్రిక్ట్ 316G గవర్నర్ లయన్ పాపారానాయుడు గారి పిలుపు మేరకు 1 డిస్ట్రిక్ట్ 1 ప్రాజెక్ట్ అనే ప్రాజెక్ట్ మీద ఈ రోజున జిల్లాలో ఉన్న సుమారు 78 క్లబ్బులు ఈ రోజున డయాబెటిక్ క్యాంపులు నిర్వహిస్తున్నాం జిల్లా మొత్తానికి. అందులో భాగంగా భీమవరం లయన్స్ క్లబ్, భీమవరం ఫెమినా లయన్స్ క్లబ్ వారిచే ఒమిక్స్ ల్యాబొరేటరీ వారి సహకారంతో ఇక్కడ భీమవరం డిఎన్ఆర్ కాలేజీ గెస్ట్ హౌస్ ప్రాంగణంలో ఈ రోజున ఈ డయాబెటిక్ క్యాంపు నిర్వహిస్తాం ఎంతో ఆనందంగా ఉంది. ఈ క్యాంపులో ముఖ్య ఉద్దేశం డయాబెటిక్ అది టెస్ట్ చేస్తాం, దాని తర్వాత 250 దాని మించి ఉన్నచో ఆ టెస్ట్ కూడా మేము ఒమిక్స్ ల్యాబ్లోకి వెళ్తే కనుక బ్లడ్ ఇస్తే ఆఫ్టర్ 1 డే మీకు రిపోర్ట్ ఇస్తారు. అది కూడా మీకు మార్కెట్లో 500-600 రూపాయలు అవుతుంది. అది కూడా ఒమిక్స్ ల్యాబ్ వారు, లయన్స్ క్లబ్ వారు మా పిలుపు మేరకు వారు ఫ్రీగా చేస్తున్నారు. వారికి ఈ సభాముఖంగా ఎండి గారు కొమ్మల మురళీకృష్ణ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన భీమవరం లయన్స్ క్లబ్ మరియు ఫెమినా లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ప్రపంచ డయాబెటీస్ డే జరుపుకోవడం జరుగుతుంది. డిఎన్ఆర్ కాలేజ్ గ్రౌండ్లో ఎంతోమంది షుగర్ పేషెంట్స్కి డయాబెటిక్ కిట్స్ అందించబోతున్నాము. అసలు షుగర్ అంటే ఏంటి, డయాబెటీస్ అంటే ఏంటి, ఇది చాలామంది షుగర్ అనే వ్యాధిని చాలా తేలిగ్గా తీసుకుంటారు. కానీ ఇది మన జీవనశైలి మార్చే, మన పూర్తిగా అది వచ్చిందంటే జీవనశైలి మొత్తం మార్చుకోవాల్సిన ఒక పెద్ద సవాల్ లాంటిది. నెల రెగ్యులర్గా షుగర్ చెక్ చేసుకుని కంట్రోల్లో ఉందో లేదో చూసుకోవాలి. ఖచ్చితంగా అది కంట్రోల్లో ఉండాలి. ఈ వరల్డ్ డయాబెటీస్ డే రోజు అందరికీ షుగర్ టెస్ట్లు మరియు అవసరం ఉన్న వారికి HbA1c టెస్ట్లు కూడా చేయబోతున్నారు ఒమిక్స్ ల్యాబ్ వాళ్ళు. ఇది ఎంతో అభినందనీయం.
మనం అందరం వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే HbA1c చాలామంది పేషెంట్స్ చేయించుకోలేక మానేస్తూ ఉంటారు. 600 రూపాయల టెస్ట్ మేము చేయించుకోలేమని పల్లెటూరు నుంచి వచ్చిన వాళ్ళు ఎంతోమందికి ఇది ఉపయోగపడుతుంది. ఇలాంటి టెస్ట్ చేసి ఎంతోమందికి సాయం చేస్తున్న ఓమిక్స్ ల్యాబ్ వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాలి మనం అందరం. వరల్డ్ డయాబెటీస్ డే నవంబర్ 14న 1921లో ఇన్సులిన్ కనిపెట్టిన ఫెడ్రిక్ బెర్లింగ్టన్ ఆయన బర్త్డే సందర్భంగా వరల్డ్ అంతా కూడా ఈ డయాబెటీస్ డే చేసుకోవడం జరుగుతుంది. అయితే ఇంక డయాబెటీస్ గురించి మీకు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు, రోజు పేపర్లో టీవీల్లో చూస్తున్నారు. కాకపోతే ఒక్కటే కోరిక, డయాబెటీస్ని అదుపులో చేసుకోకపోతే మీకు వచ్చే వ్యాధులు అనంతంగా ఉన్నాయి. డాక్టర్ ఇక్కడే ఉన్నారు, డాక్టర్ మాట్లాడతారు. అయితే బ్లడ్ షుగర్ వాల్యూ 160, 180 ఉంటుంది. లేదా డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళే ముందు గవ్వ వాకింగ్లు చేసి ట్యాబ్లెట్ ఎక్కడ పెంచుతారో అని చెప్పేసి చాలామంది పేషెంట్స్ వాళ్ళు మోసం చేసుకుంటా వాళ్ళ యొక్క కళ్ళని, కిడ్నీలని, కాళ్ళని, లివర్ని, అలాగే హార్ట్ని పాడు చేసుకుంటున్నారు. దయించి మీకు దగ్గర ఏ ల్యాబ్ ఉన్నా సరే HbA1c అన్న టెస్ట్ 3 నెలలకు ఒకసారి చూసుకుని అది 7 లోపల కానీ 7.5 లోపల % ఉంటే కనుక మీ అవయవాలన్నీ భద్రంగా ఉన్నట్టు. అదర్వైజ్ మీరు రోజు షుగర్ నేను బాగానే తక్కువ తీసుకుంటున్నాను, షుగర్ కంట్రోల్లో ఉంటుంది, అప్పుడప్పుడు చూపించుకుంటున్నానని చెప్పేసి ఆ భ్రమలో ఉండి చాలామంది కళ్ళని, కిడ్నీలని ఇవి కోల్పోతున్నారు. అంటే మనం తినే తెల్లలో నాణ్యం లేకపోవడం వల్ల ఇవన్నీ జరుగుతున్నాయి. దయించి నేను చెప్పేది ఏంటంటే షుగర్ని కంట్రోల్లో ఉంచుకోండి, మీ అవయవాలను జాగ్రత్తపరచుకోండి. ఒక 500 రూపాయల వర్త్ ఆఫ్ HbA1c టెస్ట్ భీమవరం లయన్స్ క్లబ్ తరఫున, ఓమిక్స్ డయాగ్నోస్టిక్ సెంటర్ తరఫున కూడా ఉచితంగా చేసి మీలో ఒక అవేర్నెస్ కల్పించాలని చెప్పేసి లయన్స్ ఇంటర్నేషనల్ అండ్ డిస్ట్రిక్ట్ 316G నుంచి పిలుపు మేరకు భీమవరం లయన్స్ క్లబ్ ఈ కార్యక్రమాన్ని హోల్డ్ చేశారు. భీమవరం శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారికి దాతలు 20 గ్రాముల బంగారాన్ని విరాళంగా అందించారు. శుక్రవారం మొగల్తూరు మండలం జగన్నాథపురం ఎంపీటీసీ మంతన పాండురంగరాజు, సాయి మౌనిక దంపతులు వారి కుటుంబ సభ్యులు 20 గ్రాముల బంగారాన్ని ఎమ్మెల్యే రామాంజనేయులు చేతుల మీదుగా ఆలయవో బుద్ధ మహాలక్ష్మి నగేష్ కు అందించారు. మావుళ్ళమ్మ అమ్మవారికి స్వర్ణ వస్త్రానికి దాతలు, భక్తులు ఎంతో సహకారం అందిస్తున్నారని, భక్తుల కల నెరవేరబోతోందని, త్వరలోనే అమ్మవారి స్వర్ణ వస్త్రం పూర్తి చేస్తామన్నారు. విరాళం అందించిన దాతలను ఎమ్మెల్యే అంజిబాబు అభినందించారు. కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు మద్దిరాల మల్లికార్జున శర్మ, పడమట రామకృష్ణ, బోండాడ నాగభూషణం, కారుమూరి సత్యనారాయణమూర్తి, కొప్పత్తి నరసింహమూర్తి, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.
గ్రామదేవత మన అమ్మలగన్న అమ్మ శ్రీ 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 మావుళ్ళమ్మ అమ్మవారికి బంగారు చీర నిమిత్తం దాతల సహకారం అందిస్తున్నారు. దానిలో భాగంగా ఈరోజు మంతిన పాండురంగరాజు గారు సాయి మోనిక జగన్నాథపురం మొగల్తూరు మండల వాస్తవ్యులు 20 గ్రాముల బంగారం ఇచ్చారు. దాని విలువ 2,35,000. వారు అమ్మవారి ఆశీస్సులు వారికి ఉండాలని చెప్పి ఆకివీడు శ్రీ మాణిక్యాంబ సమేత భీమేశ్వర స్వామి దేవస్థానం వద్ద వనభోజనాల కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం కార్తీక మాసం సందర్భంగా వన సమారాధన నిర్వహించారు. ఈ సందర్భంగా భీమేశ్వర స్వామికి విశేష పూజలు, అభిషేకాలు నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో విచ్చేసి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు మొవ్వ వెంకటరత్నం, సన్నిధి వెంకన్నబాబు, పచ్చిగోళ్ల హరినాథ్, గుర్రం హరి, సన్నిధి రామ వెంకటేశ్వరరావు, గుర్రం ఈశ్వరరావు, నంబూరి విశ్వేశ్వరరావు, ఎన్ఎస్డి సూపర్ మార్కెట్ అధినేత వేరమల్లు పాండురంగ వెటలరావు, చింతా ఆదిశేషు తదితరులు పాల్గొన్నారు. మాణిక్యాంబ సమేత భీమేశ్వర స్వామి దేవస్థానం తరఫున ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో భీమేశ్వర దేవస్థానం తరఫున మాకు కార్తీక సమారాధన కమిటీ ఉందండి. 11 మంది సభ్యులతో ప్రతి సంవత్సరం అఖండ అన్న సమారాధన కార్యక్రమం నిర్వహిస్తున్నాం. గ్రామ ప్రజల శ్రేయస్సు కోసం, అభివృద్ధి కోసం, అందరికీ మంచి జరగాలని కాంక్షతో ఈ కార్తీక మాసంలో రమాసతి సత్యనారాయణ స్వామి వారి వ్రతం చేసుకుని అందరికీ ఊరి ప్రజలందరికీ అన్న సమారాధన నిర్వహించడం జరుగుతుంది. ఇది 8వ సంవత్సరం అండి. విరివిగా ప్రజలందరూ పాల్గొని అన్నప్రసాదాలు స్వీకరించడంగా కోరుచున్నాం. భీమేశ్వర అన్న సమారాధన కమిటీ తరపున ఈ సంవత్సరం 8వ సంవత్సరం అన్న సమారాధన చేస్తున్నాము. భక్తులు ఇంతగా వచ్చి భోజనం చేయడం మాకు చాలా ఆనందంగా ఉంది. భక్తులు రావటమే మాకు కావాల్సింది, తప్పితే ఇందులో ఎటువంటి ఆపేక్ష లేదు. వారు వచ్చి ఆనందంగా భోజన తీసుకెళ్తాం మాకు చాలా ఆనందంగా ఉంది. మానవతా సంస్థ భీమవరం శాఖ ఆధ్వర్యంలో భీమవరం ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలోని ఏఆర్టీ సెంటర్ నందు శుక్రవారం హెచ్ఐవి బాధిత కుటుంబాల వారికి పౌష్టికాహారం పంపిణీ చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డిఎల్ఏటీఓ డాక్టర్ రవికుమార్ ముఖ్య అతిథిగా విచ్చేసి గత 3 సంవత్సరాలుగా హెచ్ఐవి కుటుంబాల పిల్లలకు నాణ్యమైన పౌష్టికాహారం అందిస్తున్న మానవతా సంస్థ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. సంస్థ చైర్మన్ బుద్దరాజు వెంకటపతిరాజు మాట్లాడుతూ సంస్థ సౌజన్యంతో 30 మందికి 11 రకాల డ్రై ఫ్రూట్స్, వంట నూనె, పప్పు దినుసులతో పౌష్టికాహారం అందించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య అధికారులు ఎల్ మధు, సాక్షి గోపాల్, రవికుమార్, ఏఆర్టీ సెంటర్ వైద్యులు డాక్టర్ ఎం గోవిందబాబు, రాంబాబు, సంస్థ సభ్యులు అల్లూరి నరసింహరాజు, కలిగట్ల గోపాల్ శర్మ, అల్లు శ్రీనివాస్, పావిరాల రామ్మోహన్ రావు, గ్రంథి కుమార వెంకటేశ్వర వరప్రసాద్, ఎస్ఎస్ఎన్ రాజు, రాజీ, కముజు శ్రీను, త్రిమూర్తులు పాల్గొన్నారు. 2023వ సంవత్సరంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అప్పటి నుంచి ప్రతి నెల కూడా క్రమం తప్పకుండా మనం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, వీళ్ళకి అత్యంత నాణ్యమైన 9 రకాల పౌష్టికాహారం, 9 రకాల వస్తువులతోటి పౌష్టికాహారం మేము ప్రతి నెల అందించడం జరుగుతుందని, పర్యావరణంలో భాగంగా ఏ విధమైన ప్లాస్టిక్ బ్యాగ్లో ఉపయోగించకుండా ఆ సంచులు 2 సెట్లు మనం తయారు చేసి ఆ సంచుల ద్వారా మనం పంపిణీ చేయడం జరుగుతుందండి. అవి మనకి ఏమేమి వస్తువులు పౌష్టికాహారం ఏమేమి సరఫరా చేస్తున్నామో రాజీ. స్వచ్ఛంద సంస్థ మానవతా నేతలందరికీ నమస్కారాలు. ఎందుకంటే మేము వాళ్ళతో నాకు ఆల్రెడీ 1.5 years నుంచి సంబంధం ఉంది. హెచ్ఐవి పాజిటివ్ ఉన్నటువంటి ఈ పిల్లలకి మందులైతే మేము లేకపోతే వచ్చేటువంటి మందుని సప్లై చేయగలుగుతున్నాం ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఆ మందులు వేసుకుంటేనే కాదు, దాంతోపాటు సరైనటువంటి ఆహారం కూడా తీసుకోవాలి. ఆహారం అంతా కూడా మానవతా సంస్థ నేతలు ఇవ్వడం అనేటువంటిది చాలా గొప్ప విషయం. శుభ్రంగా తింటే వాళ్ళ ఆరోగ్యం బాగుపడుతుంది, వాళ్ళకి మంచి CD4 వైరల్ లోడ్ కూడా పెరుగుతుంది. కాబట్టి మీరు ఏం చేయాలంటే ఇచ్చినటువంటి ఆహార సద్వినియోగం చేసుకోవాలి. మీ ఇబ్బందులు ఏదైనా ఉంటే చెప్పండి, దానికి సరైన పరిష్కార మార్గం మేము చెప్తామండి. కానీ రెస్పాన్స్ ఏం లేదు. ఇంకొక విషయం నేను గ్రహించిన విషయం ఏంటంటే, జవహర్లాల్ నెహ్రూ ఏమన్నాయంటే
ఎడ్యుకేషన్ ఇస్ ఎ గ్రోత్ అన్న. నహి జ్ఞానేన సదృశ్యం. మీరు భగవద్గీత కానీ బైబిల్ కానీ ఖురాన్ కానీ చూస్తే చదువుకి ఇచ్చిన ప్రాధాన్యత దేనికి ఇవ్వదు. కావాల్సిన మినిమం ఏర్పాట్లు చేస్తూ బట్టలు ఇవ్వడం కానీ న్యూట్రిషన్ డైట్ ఇవ్వడం కానీ కొంత వసూలుగా ఫౌండేషన్ వారు అలాగే కొంతమంది ఫౌండేషన్ వారి ద్వారా కలెక్ట్ చేసి చేయడం జరుగుతుంది. అటెండెంట్కు ధన్యులుగా భావిస్తున్నాను. అంటే వాళ్ళ విషయాలు గోప్యంగా ఉంచాలనేది మేము చాలా గోప్యంగా ఉంచాలనేది మేము డిపార్ట్మెంట్లో ఉండగా చాలా జాగ్రత్తగా. కానీ మన ఇక్కడ అలాగే పెద్దలు ఉన్నారు, స్వచ్ఛంద సంస్థ వారు వీరు అకామిడేషన్ అనేది ఇటువంటి పిల్లలకు కూడా అదే ఇతర గవర్నమెంట్ ద్వారా మీకు కూడా మీకు కొంచెం ఫండ్స్ ఉంటాయి, దానికోసం మీ సొంతగా కూడా మీరు చేసేది కూడా ఏదన్నా అవకాశం ఉంటే ఇటువంటి పీపుల్కి ఓల్డ్ ఏజ్ హోమ్స్ లాగా ఎలా ఉంటాయో అలాగే ఇలా షెల్టర్ లేని వాళ్ళకి కూడా కొన్ని షెల్టర్స్ లాగా స్వచ్ఛంద సంస్థల ద్వారా కొంచెం ఉంటే బాగుంటుందని నా అభిప్రాయం. దీంట్లో ప్రభుత్వం నుంచి వాళ్ళకి కావాల్సినటువంటి CD4 టెస్ట్ అంటే వైరల్ లోడ్ ఎంత ఉంది, అదేవిధంగా CD4 తెల్ల రక్త కణాలు ఎంత ఉన్నాయి, వాళ్ళకి ఎటువంటి మందులు వాడాలి, ఇవన్నీ ఇవ్వగలుగుతున్నాయి. వాళ్ళకి ఇంకా బయట కొన్ని సమస్యలతో పాటు న్యూట్రిషన్ అవసరం ఉంటుంది. మీలాంటి సంస్థలు ఇచ్చినటువంటి సహాయంతో ఈ చిన్నపిల్లలు ఇంకా బంగారు లాంటి భవిష్యత్తు అనిపిస్తున్నారు. అందులో ఇంకా ప్రత్యేకంగా మానవతా సంస్థ చైర్మన్ గారు చెప్పినటువంటి ఇలా ఛార్జీలు కూడా అంటే యాక్టివ్ మెడిసిన్ తీసుకునేటప్పుడు వచ్చి న్యూట్రిషన్ తీసుకెళ్ళడం కాకుండా వాళ్ళకి ₹50 ఛార్జీ ఇవ్వడం కూడా. మానవతా సంస్థ భీమవరం శాఖ ఆధ్వర్యం ప్రారంభం నుంచి కూడా మహత్తర కార్యక్రమం. ఎందుకంటే భీమవరంలో HIV బాధిత కుటుంబాల పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ ప్రభుత్వం మందులు అందిస్తున్నప్పుడు ఇక్కడ ఇమ్యూనిటీ పవర్ కోసం ఈ న్యూట్రిషన్ అనేది తెచ్చి మేము చాలా కాలం నుంచి ART సెంటర్లో చేయడం జరుగుతుంది. ప్రైవేట్గా కొంత దాతలతో స్వచ్ఛంద సంస్థతో చేసేవాళ్ళం. మా మానవతా సంస్థ భీమవరం శాఖ ప్రారంభం నుంచి కూడా వీళ్ళు పాల్గొనలో గట్రా చేస్తున్నారని చెప్పేసరికి మా సంస్థ మెయిన్ వాళ్ళందరూ కూడా స్పందించారు. మేము ఎగ్జిబుల్స్ తీసుకుంటున్నారని మేము అనుకుంటున్నాం. దానికోసం అయితే స్పందించి మా పెద్దలు సంస్థ సభ్యులు పెద్దవాళ్ళందరూ కూడా వీళ్ళ పట్ల చాలా ఉదారత చూపించి వీళ్ళకి దారి ఛార్జీలు ఆటో ఛార్జీలు దూరం నుంచి వస్తారు కాబట్టి ట్రాన్స్పోర్టేషన్ నిమిత్తం కూడా దాతృత్వం అందించారు. అలాగే మధ్యాహ్నం వేళలో మళ్ళీ వీళ్ళు వెళ్ళడానికి ఇబ్బంది పడతారని చెప్పేసి ఇది మధ్యాహ్నం భోజనం ప్యాకెట్ కూడా అందించేటువంటి కార్యక్రమం ఏర్పాటు చేశారు. శివకేశవులకు ప్రీతికరమైన మాసం కార్తీక మాసమని రాష్ట్ర క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్ ఉండి సొసైటీ అధ్యక్షులు వేగేసిన కనకరాజు సూరి అన్నారు. ఉండి మండలం పాములపరు గ్రామంలో శుక్రవారం కార్తీక మాసం సందర్భంగా తోటరాము ఆధ్వర్యంలో వన సమారాధన నిర్వహించారు. ఉండి నియోజకవర్గం జనసేన ఇన్ఛార్జ్ జుత్తిగ నాగరాజు మాట్లాడుతూ కార్తీక మాసం అత్యంత పవిత్రమైన మాసమన్నారు. ఈ కార్యక్రమంలో పాలకోడేరు సొసైటీ అధ్యక్షులు కొత్తపల్లి నాగరాజు, జిల్లా ప్రధాన కార్యదర్శి జుత్తిగ శ్రీనివాస్, ఉండి మండల అధ్యక్షులు కరిమెరక నాగరాజు, కార్యదర్శి కళ్లేపల్లి సతీష్ రాజు, జేఎస్పీ పాలకోడేరు అధ్యక్షుడు గాదం నానాజీ, ఉండి సొసైటీ మాజీ అధ్యక్షులు సూర్యనారాయణరాజు, ఉండి సొసైటీ డైరెక్టర్ సత్యనారాయణ, ఉండి తహసీల్దార్ నాగార్జున, ఉండి ఎస్ఐ ఎండి నజీరుల్లా పెద్ద ఎత్తున గ్రామస్తులు పాల్గొన్నారు. మరి మన ఉండి నియోజకవర్గం ఉండి మండలం పావులపూర్ గ్రామం మరి తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మన తోట రాము గారు మరి పావులపూర్ గ్రామం ప్రజానీకాన్ని అందరికి కూడా మరి కార్తీక వన సమారాధన ఏర్పాటు చేసి మరి అందరికీ మరి కమ్మన భోజనం ఏర్పాటు చేశారు. మరి ఆయనకి మంచి భగవంతుడు మంచి ఆయుర ఆరోగ్యం ఇచ్చి ఉన్నత స్థితిలో ఉండాలని కోరుకుంటున్నాం. తోట రాము గారు ఎప్పుడూ కూడా సేవా కార్యక్రమాలు చేయడానికి ముందుంటారు. ఇప్పుడు ఏ ఇష్యూ వచ్చినా గ్రామం తరపున కానీ మండలం తరపున కానీ ఎటువంటి సేవా కార్యక్రమాలన్నా నేను ఉన్నానని అన్నింటిలో పాల్గొని ప్రతి ఒక్కరికి కూడా సహాయ సహకారాలు అందిస్తున్న రాముని మరి ఉండి నియోజక జనసేన పార్టీ తరఫున అభినందిస్తున్నాం. మా పాములపూర్ గ్రామంలో ఆడపడుచులందరికీ కూడా
కార్తీక వనభోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే మొన్నటి సంవత్సరం కూడా పెట్టాము. అలాగే ఈ సంవత్సరం కూడా గ్రామంలో ఉన్న అందరికీ కూడా వనభోజనాలు ఏర్పాటు చేసాము. కూడా మండలంలో ఉన్న నాయకులు, నియోజకవర్గంలో ఉన్న నాయకులు అందరూ కూడా వచ్చారు. దానికి తోడు నాకు చాలా సంతోషంగా ఉంది. మొన్నటి సంవత్సరం 2024లో మా ఎమ్మెల్యే త్రిపులర్ గారు గెలవడం జరిగింది. అక్కడ కాంచి మా గ్రామం అంతా కూడా అభివృద్ధి బాటలో ఉంది. గ్రామానికి తాగునీరు లేదు, నీరు లేకపోయినప్పటికీ కూడా ఇంతకనే ఆయన అన్ని రకాలుగా కూడా ఇంతకనే మంచినీళ్ళ చెరువు తవ్వించారు. అలాగే మైక్రో ఫిల్టర్ ఇచ్చారు, ఈ రోడ్లు వేయించారు. అన్ని రకాలుగా కూడా ఏ ఇబ్బంది లేకుండా మా గ్రామాన్ని ఆదుకున్నారు. అలాగే మా గ్రామాన్నే కాదు, నియోజకవర్గంలో ఉన్న 72 గ్రామాలని కూడా ఆయన ఆదుకున్నారు. ఆదుకుని ఇవాళ ముందుకు తీసుకెళ్తున్నారు. మేమన్నా ఒక గంట నిద్రపోతున్నామో కానీ ఎమ్మెల్యే గారు ఒక గంట కూడా నిద్రపోకుండా నిజంగా కూడా ఇంతకనే 4 మండలాలని కూడా శుభ్రంగా చూసుకుంటున్నారు. ఆయనకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నారు. ప్రజలందరూ కూడా ఈ మాసాన్ని చాలా నిష్ఠాగరిష్టలతో ఆచరిస్తారు. అటువంటి పరిస్థితిలో ప్రతి ఒక్కరు ఆధ్యాత్మికంగా ప్రతి ఒక్కరు ఈ విందులో పాల్గొని ఈ ఏదైతే రాము గారు విందు ఏర్పాటు చేశారో వారితో అందరూ మమేకమై ఈరోజు చాలా ఆనందంగా అట్టహాసంగా పౌల్పూర్ గ్రామంలో ఈ విందుని ఏర్పాటు చేసినటువంటి రాము గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నియోజకవర్గ కేంద్రమైన ఉండిలో దివ్యాంగుల వైద్య నిర్ధారణ శిబిరం ఏర్పాటు చేయగా ప్రత్యేక అవసరాలు కలిగిన దివ్యాంగ బాలబాలికలు సుమారు 90 మంది దివ్యాంగులను గుర్తించారు. వారి అవసరాలకు తగ్గట్టుగా త్వరలోనే ప్రభుత్వం ద్వారా పరికరాలు అందిస్తామని పశ్చిమ గోదావరి జిల్లా సమగ్ర శిక్ష సిబ్బంది తెలిపారు. దివ్యాంగుల పిల్లలు ఉన్నారో వాళ్ళకి ఉచిత ఉపకరణ నిర్ధారణ పరీక్షలు, గతంలో ఎవరైతే నిర్ధారణ పరీక్షలు అటెండ్ అయ్యారో వాళ్ళకు కూడా ఈ రోజు ఉపకరణాలు పంపిణీ చేయడం జరిగింది. గత 3 రోజుల నుంచి భీమవరం, ఆచంట, పాలకొల్లు మండలాల్లో నిర్ధారణ పరీక్షలు చేయడం జరిగింది. అక్కడ శాంక్షన్ అయిన పిల్లలకు కూడా ఉపకరణాలు పంపిణీ చేయడం జరిగింది. ఈ రోజు మేము ఉండి నియోజకవర్గంలో పిల్లలకు నిర్ధారణ పరీక్షలు చేయండి. టోటల్ గా 90 మంది పిల్లలు ఇక్కడ అటెండ్ అయ్యారు. 11 మంది పిల్లలకు ఉపకరణాలు పంపిణీ చేయడం జరిగింది. అంతేకాకుండా జరగబోయే రోజుల్లో నర్సాపురం 4వ తారీఖు నర్సాపురం, 15వ తారీఖు తాడేపల్లిగూడెం మరియు 17వ తారీఖున తణుకులో కూడా ఈ యొక్క నిర్ధారణ పరీక్షలు శిబిరాలు ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ కూడా పిల్లలకు ఉపకరణాలు పంపిణీ జరిగింది. పిల్లలందరూ కూడా తల్లిదండ్రులు ఈ నిర్ధారణ పరీక్ష ఆకివీడు సాయిదుర్గ నగర్ లో వేంచేసి ఉన్న శ్రీ కనకదుర్గమ్మ ఆలయం వద్ద 7వ వార్షిక దసరా మహోత్సవాన్ని పురస్కరించుకుని కార్తీక మాసం సందర్భంగా ఎస్వీ రంగారావు యూత్ ఆధ్వర్యంలో శుక్రవారం అన్నసమారాధన నిర్వహించారు. ఈ సందర్భంగా 2వ వార్డు కౌన్సిలర్ చిరంజీవి ఫ్యాన్స్ అధ్యక్షులు చిరంజీవి సత్యనారాయణ మాట్లాడుతూ ఎస్వీ రంగారావు యూత్ ఆధ్వర్యంలో గత 7 సంవత్సరాలుగా అమ్మవారి ఆశీస్సులతో అఖండ అన్నసమారాధన నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా విచ్చేసిన భక్తులకు, దాతలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో చుండూరి సతీష్, మక్కా మణికంఠ, పసుపులేటి శివ, కోరాకుల అమరేంద్ర, చుండూరి బాబి, మోటుపల్లి రాఘవేంద్రతో పాటు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఎస్వీ రంగారావు యూత్ ఆధ్వర్యంలో కార్తీక మాసం సందర్భంగా ఈ రోజు వనభోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది భక్తులందరికీ. ఇది 7వ వార్షికోత్సవం దిగ్విజయంగా మరి 7 సంవత్సరాల నుంచి మీ ఎస్వీ రంగారావు యూత్ ఈ అందరూ కుర్రోళ్ళు, మన సతీష్ ఏంటి, మన బాబీ ఏంటి, శివ ఏంటి, మొత్తం అందరూ సాయి, అమరేంద్ర వీళ్ళందరూ కూడా మరి మణికంఠ మిగతా అందరూ కూడా చాలా కష్టపడుతున్నారు. 7 సంవత్సరాల నుంచి చాలా అద్భుతంగా మరి చేస్తున్నారు. అదే మరి దసరా రోజున కూడా మరి ఎక్కడ కని విని ఎరగలేని రీతిలో ఊరేగింపు కూడా చాలా అత్యద్భుతంగా మరి చేయడం జరిగింది. మరి వీళ్ళందరూ కూడా మా పిల్లలు వీళ్ళందరూ మరి అందరూ కూడా అందరినీ కలుపుకొని మొత్తం అందరూ కూడా మరి ఈ రోజు సుమారు 4,000 నుంచి 5,000 మంది భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది. మరి భక్తులందరూ వచ్చి మరి భోజనాలు చేస్తుంటే మాకు చాలా ఆనందంగా ఉంది. అందరూ కూడా మరి ఇక్కడ ఏదో అమ్మవారు ఇక్కడ స్వచ్ఛమైన తల్లి, మరి ఏది జరిగినా సరే మరి ఇక్కడ కూర్చొని ఏది అనుకున్నా సరే భక్తితో అందరికీ ఆ కుటుంబంలో మరి తప్పకుండా నెరవేర్చే తల్లి అమ్మల కన్నమ్మ తల్లి దుర్గమ్మ తల్లి. ఆ తల్లికి అందరికీ అందరి ఆశీస్సులు ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి
ఇక్కడ తీసుకునే ప్రసాదాలు తీసుకునే భక్తులందరికీ కూడా ఆ అమ్మవారి ఆశీర్వాదం ఉండాలని, అలాగే ఈ గ్రామం అంతా బాగుండాలని, మరి గ్రామంలో అందరిని కూడా మరి ఆ తల్లి మరి చల్లగా చూడాలని, వాళ్ళని ఆశీర్వదించాలని కోరుకుంటూ మరొకసారి మా ఎస్వి రంగారావు యూత్ మా పిల్లలందరికీ కూడా మరి 10 రోజుల నుంచి బాగా కష్టపడుతున్నారు. ఇంత ప్రోగ్రామ్ చేయాలని చాలా వ్యయప్రయాలతో కూర్చుంది ఖర్చుతో పని. మరి వీళ్ళందరూ కూడా ఇలా భవిష్కంధాలు వేసుకుని మరి ఈ రోజు మరి ఇంత మంచి కార్యక్రమం చేస్తున్నందుకు మనస్ఫూర్తిగా అభినందిస్తూ, ఆర్థికంగా సహకరించిన నా స్నేహితులకి, నా ఫ్రెండ్స్ కి, నా కొలీగ్స్ కి అందరికీ కూడా మరి నేను అడగగానే సాయం చేసిన ప్రతి ఒక్కరికి కూడా ఈ సందర్భంగా మీడియా ద్వారా మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తున్నాను. మరొకసారి ఎస్వి రంగారెడ్డి ప్రతి సంవత్సరం 7వ సంవత్సరం నుంచి ప్రతి వార్షికోత్సవం చాలా అద్భుతంగా జరగాలని, అమ్మవారి ఆశీస్సులు మా యొక్క ఎస్వి రంగారెడ్డి యూత్ వారికి అందరికీ ఆ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. భీమవరం పట్టణంలోని జాయింట్ కేర్ ప్లే స్కూల్లో బాలల దినోత్సవ వేడుకలు రంగుల మేళాగా సాగింది. పిల్లల ప్రతిభని వెలికి తీసే విధంగా వివిధ ఆటల పోటీలు, రైమ్స్ కాంపిటీషన్స్ నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు. చిన్నారులు అందించిన స్టేజ్ పెర్ఫార్మెన్స్లు కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ కార్యక్రమంలో స్కూల్ డైరెక్టర్ చీడే అమ్మాజీ ప్రేరణాత్మక సందేశం అందించారు. పిల్లలు పెద్ద లక్ష్యాలను చేరడానికి చిన్న చిన్న అడుగులు వేయాలని ఉత్సాహపరిచారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన కేసీఆర్ఎల్ కళాశాల రిటైర్డ్ ప్రిన్సిపల్ డాక్టర్ మెంటేరాణి, ఇన్నర్ వీల్ క్లబ్ డిస్టిక్ వైస్ చైర్పర్సన్ కె భాస్కరి, బి దేవి, ఎం జయలక్ష్మి, టీచర్స్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నెహ్రూ జయంతి సందర్భంగా ఈరోజు మా స్కూల్లో జాయింట్ కేర్ ప్లే స్కూల్లో ప్రతి సంవత్సరం ఈ చిల్డ్రన్స్ డే సెలబ్రేషన్స్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా పిల్లలకి ఆటపాటల్లో పోటీలు పెట్టి వారికి ప్రైజులు ఇవ్వడం కూడా జరుగుతుంది. మేము శ్లోకాస్ నేర్పిస్తూ ఉంటాం. అదే శ్లోకాలని వాళ్ళకి కాంపిటీషన్ కూడా పెట్టి ప్రైజులు, ఫస్ట్ సెకండ్ ప్రైజులు కూడా ఇస్తున్నాను. గేమ్స్ కూడా కండక్ట్ చేసి చిన్నపిల్లలకి వాళ్ళు ఎలా ఉండాలి, ఏంటి, ఎంత పరిశుభ్రంగా ఉండాలి, మొక్కలు పాతాలి, ఇలాంటివన్నీ కూడా మొక్కలు నాటి ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకోవాలన్న విషయాలన్నీ కూడా తెలియజేస్తూ ఉంటాం. వాళ్ళకి తెలిసిన భాషలో చెప్పడం జరుగుతుంది. అందరికీ ఈరోజు బాలల దినోత్సవ శుభాకాంక్షలు. బ్యాంక్ కాలనీలో ఉన్న జాయింట్ కేర్ చీడా అమ్మాజీ గారి ఆధ్వర్యంలో డైరెక్టర్గా ఉండడం జరిగింది. మరి ఈరోజు ఇక్కడ బాలల దినోత్సవం అనేది చాలా ఘనంగా నిర్వహించడం జరిగింది అమ్మాజీ గారి ఆధ్వర్యంలో. మరి ఈరోజు ఈ పిల్లలందరూ కూడా చాలా చక్కగా వాళ్ళ టాలెంట్స్ని బయటకు తీస్తూ రకరకాల కాంపిటీషన్స్లో పార్టిసిపేట్ చేయడం అనేది జరిగింది. రకరకాల డ్యాన్స్లు, అలాగే భగవద్గీతలో శ్లోకాలు, వీటన్నిటి మీద కూడా కాంపిటీషన్స్ కండక్ట్ చేయడం జరిగింది. చాలా చక్కగా వాళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. జాయింట్ కేర్ వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, అలాగే పిల్లలందరికీ ఆశీస్సులు మరియు బాలల దినోత్సవ శుభాకాంక్షలు తెలియచెప్పడం జరిగింది. థ్యాంక్ యూ. బాలల దినోత్సవ శుభాకాంక్షలు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. వికసిత్ భారత్ సాధనలో ఆంధ్రప్రదేశ్ కీలక పాత్ర. విశాఖ సిఐఐ భాగస్వామ్య సదస్సులో కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ. ప్రధాని మోడీ నాయకత్వంలో బీహార్ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి 3/2 మెజార్టీ దాటి ఊహించిన దానికంటే ఘన విజయం సాధించింది. రాజ్యసభ సభ్యులు పాక. గ్రంథాలయాలు, ఆధునిక దేవాలయాలు, విజ్ఞానాన్ని పెంపొందించే భాండాగారాలు. భీమవరం డాక్టర్ వైఎస్ఆర్ ప్రథమ శ్రేణి శాఖా గ్రంథాలయంలో 58వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు ప్రారంభించిన ఎమ్మెల్యే అంజిబాబు. కష్టపడి పనిచేసిన ప్రతి కార్యకర్తకు ప్రభుత్వ నామినేటెడ్ పదవులు కేటాయించడం జరుగుతుంది. భీమవరం నియోజకవర్గంలో పార్టీ నూతన కమిటీల ప్రమాణ స్వీకారోత్సవంలో పొలిట్ బ్యూరో సభ్యురాలు సీతారామలక్ష్మి.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.